మరుగుజ్జుల కథలు. ఆల్ప్స్ పర్వతాలలో నివసించేవారు మరుగుజ్జులను గురించి ఇప్పటికీ అనేక కథలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ మరుగుజ్జులు ఒకప్పుడు తమ పర్వతాల గుహలలోనూ దట్టమైన అరణ్యాలలోనూ నివసించేవారని, కాలక్రమాన వారు ఆ ప్రాంతాలు వదిలి వెళ్ళిపోయారని వారి నమ్మకం. మరుగుజ్జులు 2 అడుగుల ఎత్తు మనుషులు. వారికి కొన్ని అపూర్వ శక్తులు కూడా ఉండేవి. వారు దయా స్వభావులు. మామూలు మనుషులకు ఎన్నో విధాల సహాయపడేవారు. మనుషులు తమకు ఎప్పుడైనా మేలు చేస్తే మరిచేవారు కారు. వారు పశువులను కాచేవారు, వైద్యంలో గొప్ప నిపుణులు. వారికి ఆహారం కూడా అట్టే అవసరం లేదు. వారు మనుషుల పిల్లలకు కానుకలుగా బొగ్గులు ఇచ్చేవారు. మర్నాడు చూసుకుంటే అవి బంగారు కణికలుగా మారి ఉండేవి. కొందరు మరుగుజ్జులు కొండలలో వజ్రాలు మొదలైన వాటి కోసం వెతికేవారు. ఒక వేసవిలో ఒక మరుగుజ్జు ఒక పర్వతం మీదకి రత్నాలు వెతకటానికి వచ్చాడు. అతను 7 సంచులు వెంట తెచ్చుకున్నాడు. అతను చెంగున రాళ్ల మీదుగా దూకుతూ రత్నాలు ఏరి 7 సంచులు నింపుకొని ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి మళ్ళీ 2 రోజులకు ఖాళీ సంచులతో తిరిగి వచ్చాడు. ఆ పర్వతం మీద ఉండే పశువుల కాపరులు మరుగుజ్జులు మళ్ళీ కనిపించేసరికి చాలా సంతోషించారు. అతను రాత్రిపూట పశువుల కాపరుల మధ్య కూర్చొని తమ నగరం గురించి అద్భుతమైన కథలు చెప్పేవాడు. ఒకనాడు పశువుల కాపరులకు మరుగుజ్జును ఏడిపించాలన్న బుద్ధి పుట్టింది. వారు అతడు నిండు సంచులలో ఒకదానిని తీసి దాచిపెట్టేశారు. మరుగుజ్జు చీకటి పడగానే తిరిగి వచ్చి తన సంచి ఒకటి మాయం కావటం గ్రహించి, నా రత్నాల సంచిని నాకిస్తారా లేక నన్నే తెచ్చుకోమన్నారా అని అడిగాడు. చేతనైతే తెచ్చుకో అన్నారు పశువుల కాపర్లు. మరుగుజ్జు వెంటనే కొండ మీదకి వెళ్ళి దాచి ఉన్న చోట నుండి తన సంచిని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అక్కడి వారెవ్వరూ అతని వస్తువులు అంటుకోలేదు. కొండపైన మంచు పడనారంభించగానే మరుగుజ్జు వెళ్ళిపోతూ, నేను మా నగరానికి వెళ్ళిపోతున్నాను, మీలో ఎవరైనా అక్కడికి వస్తే సంచి నిండుగా వెండి కానుకగా ఇస్తాను అన్నాడు పశువుల కాపరులతో. ఈ ఆహ్వానానికి ఎవరూ పాటించలేదు. కానీ ఒక్కడు మాత్రం వెండి తెచ్చుకుందాము అని బయలుదేరాడు. అతను కొండలు నదులు దాటుకుంటూ దక్షిణంగా వెళ్ళి పాలరాతి బురుజులు గల మరుగుజ్జుల నగరం చేరుకున్నాడు. ఆ నగరంలో ప్రవేశించినాక అతడికి ఎందుకు వచ్చానా అనిపించింది. ఎందుకంటే అతనికి ఆ మరుగుజ్జు పేరు కూడా తెలీదు. ఆ మహానగరంలో తనను ఆహ్వానించిన వాడిని ఎలా గుర్తించటం? అతను వీధి వెంట దిగులుగా నడుస్తూ ఉంటే ఎవరో వెనక నుంచి భుజం తట్టారు. మంచి పట్టుబట్టలు ధరించిన ఒక మరుగుజ్జు పెద్ద మనిషి కనిపించాడు. పశువుల కాపరులంతా క్షేమంగా ఉన్నారా అని అడిగాడు. పేదవాడిలాగా తమ ప్రాంతానికి వచ్చిన మరుగుజ్జు అతనేనని గుర్తించి పశువుల కాపరి ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆ మరుగుజ్జు అతనిని ఇంటికి తీసుకొని పోయాడు అతిథిగా. పశువుల కాపరి అద్భుతమైన ఆహారం తిని హంస తూలిక తల్పంపైన నిద్రపోయాడు. మరుగుజ్జు అతడికి నగరంలోని వింతలన్నీ చూపాడు. దివ్య భోగాలన్నీ అనుభవిస్తూ కొన్నాళ్ళు గడిపినాక పశువుల కాపరికి అలాంటి జీవితం మొహం మొత్తేసింది. తనకి తన ఇల్లు, భార్య, పిల్లలు జ్ఞాపకం వచ్చి విచారం ముంచుకొచ్చింది. అది గమనించి మరుగుజ్జు, ఎందుకు విచారంగా ఉన్నావు? నీకిక్కడ సుఖంగా లేదా అని అడిగాడు. నాకు ఇంటి మీద గాలి మళ్ళింది, నేను పోతాను అన్నాడు పశువుల కాపరి. మరుగుజ్జు అతనికి సంచి నిండుగా వెండి బహుమానాలు ఇచ్చి ఇంటికి పంపించేశాడు. ఇంకొకసారి ఒక లోయలో ఒక పిండిమర ఉండేది. దాని యజమాని దురాశాపరుడు. అతని భార్య దీర్ఘ వ్యాధితో తీసుకుంటుంది. ఒక ఏడు ఆ లోయలో వానలు కురవలేదు, క్షామం వచ్చింది. మరుగుజ్జులలో ఒకడు మర వద్దకని వచ్చి కొంచెం పిండి కావాలి అని అడిగాడు. మర యజమాని కేకలు పెట్టి మరుగుజ్జుని వెలగొట్టేశాడు. మర యజమానికి ఒక కొడుకుండేవాడు. వాడు మరుగుజ్జుని చూసి జాలిపడి తండ్రి చూడకుండా అతడికి సంచి నిండా పిండి నింపి చాటుగా ఇచ్చాడు. తర్వాత కొంతకాలానికి కుర్రవాడు పశువులను మేపటానికని తోలుకొని పోతూ ఉండగా దారిలో ఆ మరుగుజ్జు కనిపించి మరుగుజ్జుల విందుకు ఆహ్వానించాడు వాణ్ణి. కుర్రవాడు అలాగేనని మరుగుజ్జు వెంట బయలుదేరాడు. మరుగుజ్జులుండే గుహ యొక్క ద్వారం ఒక చెట్టు తొర్ర.
ఇద్దరూ ఆ చెట్టు తొర్రగుండా ఒక గుహలోకి ప్రవేశించారు. పోను పోను గుహ విశాలమై చివరకు ఒక విస్తీర్ణమైన మైదానం వచ్చింది. ఆ మైదానం నిండా పళ్ళ చెట్లున్నాయి. అక్కడ మరగుజ్జులంతా చేరి ఆటలాడుకుంటున్నారు, విందులు ఆరగిస్తున్నారు, నృత్యాలు చేస్తున్నారు, పాడుతున్నారు. కుర్రవాడు కూడా వారితో పాటు ఆటలాడి విందులో పాల్గొన్నాడు. చివరకు మరగుజ్జులు ఒక్కొక్కరే అదృశ్యమైపోయి కుర్రవాడు, అతనిని ఆహ్వానించిన మరగుజ్జు మిగిలారు. చూడు బాబు, ఈ పండు మీ అమ్మకిచ్చి వెంటనే తినమ్మను. ఈ కాయ మీ నాన్నకివ్వు. నా జ్ఞాపకార్థం ఈ ముత్యాల హారం నువ్వు ధరించు. మనం ఎంత దూరం వచ్చామో నీకు తెలీదు. గుహ దాటగానే విశ్రాంతి తీసుకొని తర్వాత నింపాదిగా ఇంటికి వెళ్ళు అని కుర్రవాడితో మరగుజ్జు చెప్పాడు. ఈ లోపల కుర్రవాడి జాడ తెలియక తల్లిదండ్రులు తాతహలాడసాగారు. ఆ రోజు ఆవులు తమకు తామే ఇంటికి తిరిగి వచ్చేశాయి. రోజులు గడుస్తున్నాయి కానీ కుర్రాడి జాడ లేదు. వారం రోజులు గడిచాక కుర్రవాడి ఇంటికి చేరుకొని తల్లిదండ్రులకు జరిగిన సంగతంతా చెప్పి మరగుజ్జు ఇచ్చిన కానుకను తల్లికి తండ్రికి ఇచ్చాడు. వాడి తల్లి పండును కొరికి ఒక్క ముక్క తినగానే ఆమె జబ్బు కాస్త తీసేసినట్టుగా పోయింది. తండ్రికి కాయనివ్వగా ఆయన దాన్ని పగలకొడితే అందులో విత్తనాలకు బదులుగా వజ్రాలున్నాయి. అయితే మరొకసారి ఇలా జరిగింది. ఒకసారి ఒక మరగుజ్జు స్త్రీ ప్రసవిస్తూ ఉంటే ఒక కాపు స్త్రీ వెళ్ళి సహాయపడింది. ప్రసవం అయినాక మరగుజ్జులు ఆమెకు కానుకగా కొన్ని బొగ్గులు ఇచ్చారు. తనకు అలాంటి బహుమానం ఇచ్చినందుకు లోపల మండిపోతూ ఆ కాపు స్త్రీ వాటిని నిర్లక్ష్యంగా తన బట్టలో మూట కట్టుకొని ఇంటికి బయలుదేరింది. మూటని వదులుగా కట్టడం చేత కొన్ని బొగ్గులు దారిలో పడిపోయినాయి. ఆమె బొగ్గులన్నింటినీ అవతల పారేసే ఉండేది కానీ మరగుజ్జులు ఏమైనా అనుకుంటారేమోలేని అలా చేయలేదు. తీరా ఆమె ఇంటికి వచ్చి మూట వీపి బొగ్గుల్ని ఒక మూలకి గిరాటు వేసేసరికి కంగుమని బంగారు నాణేలుగా మోగాయి. ఆమె తన నిర్లక్ష్యానికి ఎంతో విచారించి పోయిన బొగ్గుల కోసం వెతుకుతూ వచ్చింది దారిలో. కానీ ఎక్కడ ఒక్క బొగ్గు కానీ బంగారం కానీ కనిపించలేదు. అయితే మరొకసారి ఇలా జరిగింది. ఒక లోయలో ఒక నది ఒడ్డున రాళ్ల గుట్ట మీద ఉన్న ఇంట్లో ఒక మేదరవాడు బుట్టలు అల్లి జీవిస్తూ ఉండేవాడు. వాడు చాలా బీదవాడైనప్పటికీ సుఖంగానే జీవిస్తూ ఉండేవాడు. మరగుజ్జులు తరచూ వాడి ఇంట్లో సమావేశాలు చేస్తూ ఉండేవారు. ఒక 7 వరదలు వచ్చి నది పొంగింది. మేదరవాడు తన ఇల్లు మునిగిపోతుందని భయపడి తనకు గల కొద్ది వస్తువులు నది అవతల ఒడ్డుకు చేరవేశాడు. వాడు భయపడినట్లుగానే నీరు ఇంట్లోకి ప్రవేశించసాగింది. ఇంతలో మేదరవాడికి ఒక ఆర్తనాదం వినిపించింది. ఆ కీచు గొంతు చూస్తే అది మరగుజ్జుల్లాగే ఉంది. మేదరవాడు తన ఇంటికేసి చూసేసరికి ఇంటి కప్పు మీద ఒక మరగుజ్జు కనిపించాడు. మేదరవాడు సాహసించి నదిని దాటి మునిగిపోతున్న ఇంటిని సమీపించి కప్పు నుంచి మరగుజ్జును దించి సునాయాసంగా యువతలికి చేర్చాడు. నువ్వు నా ప్రాణం కాపాడావు, నీ రుణం ఉంచుకోను. ఇదిగో ఈ సంచిలో పచ్చి బఠానీలున్నాయి, తీసుకో. వాటిని వండుకొని మీ కుటుంబం అంతా తినవచ్చు. అయితే సంచి మాత్రం ఖాళీ చెయ్యకు. ఎప్పుడూ సంచిలో 2 బఠానీ గింజలన్నా మిగిలి ఉండేటట్టుగా చూడు అంటూ మరగుజ్జు మేదరవాడికి ఒక బఠానీల సంచి బహుమానంగా ఇచ్చాడు. మేదరవాడికి ఆ బహుమతి ఏమీ నచ్చలేదు. అసలే వాడు తన వస్తువులు ఏమైపోయాయో అన్న విచారంలో ఉన్నాడు. ఆ రాత్రికి వాడు తన కుటుంబంతో సహా ఎవరి ఇంటనో తలదాచుకున్నాడు. తెల్లవారేసరికి నీరంతా తీసింది. అదృష్టవశాత్తు వాడి ఇల్లు వరదకు కొట్టుకుపోలేదు. వాడు తన కుటుంబంతో సహా ఇంటికి తిరిగి వచ్చాడు. ఇల్లు శుభ్రం చేసుకొని వంట చేయవలసి వచ్చేటప్పటికి వాడికి బఠానీలు ఎంతో ఉపయోగపడ్డాయి. మరగుజ్జు చెప్పిన ప్రకారమే సంచిలో 2 గింజలు మాత్రం మిగిల్చి మిగిలిన వండుకొని తిన్నారు వాళ్ళు. మర్నాడు ఉదయం చూస్తే సంచి నిండా బఠానీలు మళ్ళీ ఉన్నాయి. ఇదే విధంగా ప్రతిరోజు సంచి దానంతటా అదే నిండుతూ ఉండేది. దీంతో మేదర కుటుంబానికి రోజు రుచికరమైన కూర, పుష్టికరమైనది అందుబాటులోకి వచ్చింది. ఇంటిల్లపాది ఉత్సాహంతో బుట్టలు అల్లి వాటిని అమ్మి ఆ డబ్బులు వెనక వేసుకుంటూ సుఖపడ్డారు. ఆ సంచి ఆ మేదర కుటుంబంలో చాలా తరాల పాటు ఉందట.
ఒకనాడు ఒక కొత్త వంటలక్క సంచి సంగతి తెలియక అందులోని బఠానీలన్నీ తీసేసి వండేసిందంట. ఆ తర్వాత అది ఖాళీ సంచిగానే ఉండిపోయిందట. మరగుజ్జులు ఆల్ప్స్ పర్వతాలను విడిచిపెట్టిపోవటానికి కారణం అక్కడి మనుషులు వారికి చూపినటువంటి అనాదరణ అని చెప్తూ ఉంటారు. ఈ అనాదరణకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను వినండి. ఒకనాడు ఒక యువకుడు పొలానికి ఎరువు వేస్తూ ఉండగా కొందరు మరగుజ్జులు సహాయం చేయి వచ్చారు. మరగుజ్జులు ధరించే బట్టలు నేలను తాకుతూ ఉండేవి. అందుచేత వారి పాదాలు కనిపించేవి కాదు. అయితే మరగుజ్జుల పాదాలు బాతు పాదాలులాగా ఉంటాయని ఆ యువకుడు విని ఉన్నాడు. అది నిజమో కాదో తెలుసుకోవటానికని ఒక సున్నం బస్తాని ఆ ప్రదేశంలో కుమ్మరించాడు. మరగుజ్జులు మామూలు ప్రకారమే యువకుడితో మాట్లాడి అతనికి అన్ని పనులు చేసిపెట్టి వెళ్ళిపోయారు. సున్నంలో వారి పాదాల గుర్తులు పడ్డాయి. అవి బాతు పాదాలలాగే ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఎక్కడా మరగుజ్జులు కనిపించిన పాపానే పోలేదు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1960 జనవరి నెల చందమామలో వచ్చింది. రచయిత సి వాసుదేవ శర్మ గారు. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.